అందరికీ నమస్కారము. ఈ సంవత్సరం ఎన్ని చంద్రగ్రహణాలు ఉన్నాయి? మన దేశంలో ఇది కనిపిస్తుందా? జ్యోతిష శాస్త్రం సూర్య చంద్రగ్రహణాలు ఎంతో కీలకమైనవి. కొత్త ఏడాదిలో 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ గ్రహణాలలో మొదటిది భారతదేశంలో కనిపించదు. 2 మన దేశంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. రెండో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? ఇదిలా ఉండగా జ్యోతిష ప్రకారం పౌర్ణమి వేళ అర్ధరాత్రి నాడు రాహువు కేతువులు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారని, అందుకే చంద్రగ్రహణం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు. ఈ గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతారు. శాస్త్రీయపరంగా చూస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య మార్పు మాత్రమే. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చంద్రగ్రహణాలు ఎప్పుడో తెలుసుకుందాము. మొదటి చంద్రగ్రహణం ఎప్పుడంటే కొత్త ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం 14 మార్చి 2025న శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. మొత్తం 3 గంటల 38 పాటు ఉంటుంది. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియాలోని చాలా భాగం, యూరోప్లోని అనేక ప్రాంతాలలో, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే మన భారతదేశంలో మాత్రము కనిపించదు. మరి ఈ రెండో చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసుకుందాము. కొత్త ఏడాదిలో రెండో చంద్రగ్రహణము సెప్టెంబర్ 7, 2025న భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ గ్రహణం రాత్రి 9:57 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. ఈ గ్రహణము భారతదేశంలో సహా ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, న్యూజిలాండ్, పశ్చిమ, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. మరి ఈ గ్రహణం అప్పుడు సూతకకాలము ఎప్పుడుందో తెలుసుకుందాము. రెండో చంద్రగ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనకు సూతక కాలము చెల్లుబాటు అవుతుంది. ఈ గ్రహణానికి సంబంధించిన సూతకకాలము 9 గంటల ముందు ప్రారంభం అవుతుంది. సూతకకాలము సెప్టెంబర్ 7, 2025 మధ్యాహ్నం 12:55 ప్రారంభం అవుతుంది. రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మనము తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని మార్పులు వస్తాయి. కొందరికి శుభ ఫలితాలు రాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం సింహం, కుంభరాశి, ఉత్తర ఫాల్గుని, పూర్వ భాద్రపద నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారిపై ప్రభావము పడుతుంది. గ్రహణము సంభవించినప్పుడు అపవిత్ర కాలము ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో సూర్యుడు, శని 7వ స్థానంలో ఉంటారు. ఈ సమయంలో ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ నియమాలను తప్పక పాటించాలి. హిందూ పురాణాల ప్రకారము చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేళ ఆలయాలన్నీ మూసేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయితే చంద్రగ్రహణ సమయంలో ఆహారము తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.